హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ ఆలు కుర్మా. సాధారణంగా ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ ఉన్నప్పుడు వెజిటేరియన్స్ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కేవలం వెజిటేరియన్స్ కోసమే కాకుండా ఇంట్లో ఎప్పుడైనా బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆలుతో ఇలా కుర్మాని చేసి పెట్టారంటే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసే ఆలు కుర్మాని ఆలు మెత్తబడకుండా, గ్రేవీ అనేది మరీ పుల్లగా రాకుండా చిక్కగా కమ్మని టేస్ట్ వచ్చేలా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ ఆలు కుర్మాను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కుర్మాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. నేను 1 కేజీ ఆలూతో కుర్మాని ప్రిపేర్ చేస్తున్నాను. దానికి తగినట్టుగానే పల్లీలను కానీ, మసాలాలను కానీ, ధనియాలను కానీ మేజర్ చేసి చూపిస్తున్నాను. ఇలా 1/2 కప్పు వరకు పల్లీలను వేసిన తర్వాత 4 ఇలాచీ, 4 లవంగ, కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూనున్నర వరకు ధనియాలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత పులుపును బ్యాలెన్స్ చేసేందుకు లేదా గ్రేవీ చిక్కగా వచ్చేందుకు 1/2 కప్పు వరకు కొబ్బరి తురుము వచ్చేలా ఎండు కొబ్బరి ముక్కలను చాప్ చేసి వేసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి కొబ్బరి పొడిని కూడా డైరెక్ట్గా కర్రీలోనే వేసుకోవచ్చు. తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ అయిన మసాలాలన్నింటినీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. తర్వాత మిక్సీ జార్ను తీసుకొని ఫ్రై చేసిన మసాలాలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇలా మసాలాలన్నీ చక్కగా పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 రెమ్మల వరకు చింతపండును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టి తీసుకోండి. ఇలా తీసుకున్న చింతపండును మిక్సీ జార్లోకి వేసేయండి. చింతపండు అనేది మీరు తినే పులుపును బట్టి కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. తర్వాత మీ రుచికి తగినట్టుగా సాల్ట్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. మనం మసాలా రైస్లోకి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఘాటు అనేది కాస్త తగ్గించి వేసుకుంటే మరీ ఎక్కువ కారంగా లేకుండా ఉంటుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తని చట్నీలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లో పెట్టుకోండి. ఆలూని ఉడికించి కుర్మాని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లో అయితే ఆలు ముక్కలు కట్టవకుండా చక్కగా ఉడుకుతాయి. ఇలా తీసుకున్న బౌల్లోనికి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 బగారా ఆకును తుంచుకొని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా కట్ చేసిన 4 నుంచి 5 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అల్లం చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 నుంచి 3 మీడియం సైజ్గా ఉన్న టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న టమాటా ముక్కలను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపులోనికి వేసుకొని టమాటా ముక్క కాస్త మెత్తగా అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకోండి. మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. టమాటా ముక్క కాస్త మెత్తపడితే సరిపోతుంది. ఇలా చక్కగా ఉడికిన తర్వాత 1 కేజీ వరకు ఆలూను తీసుకొని ఆలూపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని
10 నిమిషాల పాటు ఉడికించుకొని ఆలు ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఆలులోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఇలా ఉడికించి తీసుకున్న ఆలు ముక్కలను ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. సాధారణంగా ప్రిపేర్ చేసే కర్రీస్ కంటే ఇలా కుర్మాని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆలు ముక్క సైజ్ అనేది పెద్దదిగా ఉండేలా చూసుకోండి. ఇలా ఆలు ముక్కలను కట్ చేసుకుంటేనే కర్రీ కలుపుతున్నప్పుడు మధ్యగా ఆలు ముక్కలు కట్ అయినా మరి మెత్తగా గ్రేవీలా రెడీ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఆలు ముక్క ఉడికేటప్పుడు కూడా ఇలా స్పూన్తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి. అలా అయ్యేంత వరకు మాత్రమే ఉడికించుకోండి. మరి మెత్తగా ఆలు ఉడికిన కుర్మాని ప్రిపేర్ చేసేటప్పుడు గ్రేవీలోనే కలిసిపోతుంది. కాబట్టి ఆలుని పర్ఫెక్ట్గా ఉడికించి తీసుకుంటేనే కుర్మా అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఆలు ముక్కలన్నీ వేసిన తర్వాత ముందుగానే ఆలుని ఉడికించి తీసుకున్నాము కాబట్టి 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసి ముందుగా ప్రిపేర్ చేసిన చట్నీ మొత్తాన్ని ఆలు మిశ్రమంలోకి వేసేయండి. ఇలా ఆలు ముక్కలలోకి మిశ్రమాన్నంతా వేసుకున్న తర్వాత మిశ్రమం ఆలు ముక్కలు కలిసేలా బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కారం చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి. అందరూ ఇలా పోపులోకి వేయగానే వెంటనే వాటర్ని వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా మసాలాని ముందుగా ఆలు ముక్కలకు చక్కగా పట్టేలా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 4 నుంచి 5 నిమిషాలు ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటే కర్రీపై చక్కగా ఆయిల్ తేలుతుంది. ముందుగానే వాటర్ని వేశారంటే ఆయిల్ అనేది తేలకుండా అలాగే కర్రీ అనేది కలర్ఫుల్గా కనిపించదు. కాబట్టి ఇలా చక్కగా ఆలు ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ని వేసుకోండి. నేను గ్రేవీకి సరిపడా వాటర్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి నార్మల్ వాటర్నైనా వేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి వీలైనంత లో ఫ్లేమ్లో ఉడికించండి. మసాలా వేసాము కాబట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి ఉడికిస్తే కర్రీపై ఆయిల్ తేలకుండా కర్రీ అడుగు పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి. ఇలా కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఆలు కుర్మా రెడీ. ఇలా రెడీ అయిన కుర్మాని వేడి వేడి బగారా రైస్తో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా ఆలు కుర్మాను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆలు కుర్మాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.